Hi friends, welcome to Targeted DSC 2021 Andhra Pradesh New English Text 2020. కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పాఠాలు తెలుగు అర్థాలతో వివరించడం జరుగుతుంది. యూనిట్ 1 క్లెవర్ తెనాలి రామకృష్ణ పార్ట్ 2. మనం పార్ట్ 1లో క్లెవర్ తెనాలి రామకృష్ణ ఆ లెసన్ గురించి మొత్తం తెలుసుకున్నాం కదా తెలుగు అర్థాలతో. సో ఇప్పుడు పాఠం చివర ఉన్న అభ్యాసాలు మరియు గ్రామర్ గురించి తెలుసుకుందాం. యూనిట్ 1 క్లెవర్ తెనాలి రామకృష్ణ గ్లాసరీ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. గ్లాసరీ. యువర్ మ్యాజెస్టీ, ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్వీన్. ఒక కింగ్ని కానీ క్వీన్ని కానీ అడ్రస్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ని యువర్ మ్యాజెస్టీ అని అంటాం. అంటే రెస్పెక్ట్ఫుల్ వర్డ్. మనం కింగ్ని క్వీన్ని ఎంత రెస్పెక్ట్తో పిలుస్తాం, సో ఆ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ ఏంటంటే యువర్ మ్యాజెస్టీ. మహారాజు గారు మహారాణి గారు అని అంటాంగా తెలుగులో, సో అలా ఇంగ్లీష్లో అయితే యువర్ మ్యాజెస్టీ అని అంటాం. దిస్ ఇస్ అ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్వీన్. మనం ఎప్పుడైతే కింగ్ని కానీ క్వీన్ని కానీ పిలిచేటప్పుడు లేదా అడ్రస్ చేసేటప్పుడు యూజ్ చేస్తామో ఆ వర్డ్ యువర్ మ్యాజెస్టీ. యునీక్, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్మ్యాచ్డ్, ప్రత్యేకమైన. గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్, కృతజ్ఞతతో. స్నాప్డ్, మేడ్ ఎ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్, అంటే చిటుక వేయడం. అడ్వైజర్, వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, సలహాదారుడు అని అర్థం. అంటే సలహాలు ఇచ్చేవారిని అడ్వైజర్ అని అంటారు. అనౌన్స్మెంట్, ఏ పబ్లిక్ నోటీస్, ప్రకటించడం, ప్రకటన. ఇర్రెలివెంట్, ఇంప్రాపర్, అంటే సంబంధం లేనిది. ఇంపేషెంట్, ఈగర్, అంటే ఆతృతతో. అష్యూర్డ్, కన్విన్స్డ్ ఆర్ ప్రామిస్డ్, అంటే హామీ ఇవ్వడం. దీర్ఘాయుష్మాన్ భవ, మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, అ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్. మనం చిన్నపిల్లల్ని కానీ ఎవరినైనా దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని అంటాం కదా, సో అది. ఇంట్రడ్యూస్, మేక్ నోన్, అంటే పరిచయం చేయడం. రియలైజ్, అండర్స్టాండ్, అంటే అర్థం చేసుకోవడం. మనకి ఇచ్చిన గ్లాసరీలో మీనింగ్స్ ఇవి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఏ, answer the following questions. Who was Chitravarma? Chitravarma was a great painter in Sri Krishna Deva Raya's court. How did Chitravarma feel when the emperor decided to reward him? Chitravarma was afraid. He felt that he was not suitable for that post. Why did Chitravarma fail as a chief advisor? Chitravarma had no experience in handling the court matters. Why was the emperor angry with Tenali Ramakrishna? Tenali Ramakrishna served horrible dishes. He made a carpenter cook food. The food was not tasty to eat, so the emperor was angry with him. Discuss in pairs what will happen when people are offered to do work that is not meant for them. ఇది మీరు డిస్కస్ చేసి మీ పిల్లలకి చెప్పండి. బి, put the following sentences in the order of events. వాళ్ళు మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, ఆ సెంటెన్సెస్ని ఆర్డర్లో పెట్టమంటున్నారు. ఈవెంట్స్ ప్రకారం ఆర్డర్లో పెట్టాలి. పీపుల్ వెంట్ టు తెనాలి రామకృష్ణ అండ్ టోల్డ్ హిమ్ దర్ ప్రాబ్లమ్. చిత్రవర్మ వాజ్ అపాయింటెడ్ అ చీఫ్ advisor to the emperor. Tenali Ramakrishna implemented his plan by engaging a carpenter as a cook. Emperor Sri Krishna Deva Raya realized his mistake at the end. Chitravarma was a famous painter in the emperor's court. మనం ఇప్పుడు ఆర్డర్లో పెడదాం. ఫస్ట్ వన్, చిత్రవర్మ వాజ్ అ ఫేమస్ పెయింటర్ ఇన్ ద ఎంపరర్స్ కోర్ట్, అది ఫస్ట్ వన్. సెకండ్, చిత్రవర్మ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ అడ్వైజర్ టు ద ఎంపరర్. థర్డ్ వన్, పీపుల్ వెంట్ టు తెనాలి రామకృష్ణ అండ్ టోల్డ్ హిమ్ దర్ ప్రాబ్లమ్. ఫోర్త్, తెనాలి రామకృష్ణ ఇంప్లిమెంటెడ్ హిస్ ప్లాన్ బై ఎంగేజింగ్ ఎ కార్పెంటర్ యాజ్ ఎ కుక్. Emperor Sri Krishna Deva Raya realized his mistake at the end. The order is 5, 2, 1, 3, 4. C, say whether the following statements are true or false. Chitravarma was a famous carpenter. It's a false. He was a famous painter. Emperor Sri Krishna Deva Raya awarded a lot of gold coins to Chitravarma. ఇది కూడా false. Sri Krishna Deva Raya made him as a chief advisor. So this is also false.
Tenali Ramakrishna was a poet and just in Emperor Sri Krishna Devaraya's court. Yes, it's true. Tenali Ramakrishna prepared a delicious dinner for the emperor. So it is also false. He made a horrible dishes. Emperor Sri Krishna Devaraya realized his mistake at the end. It's true. So correct the false statements. మనకు వచ్చిన false అన్నిటిని కరెక్ట్ చేద్దాం. చిత్రవర్మ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్. ఫస్ట్ ఇది ఫాల్స్ కాబట్టి. సెకండ్ ఇది కూడా ఫాల్సే. ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్. థర్డ్ వన్ మనకి ట్రూ వచ్చింది. సో ఫోర్త్ వన్ తెనాలి రామకృష్ణ ప్రిపేర్డ్ అ డెలిషియస్ డిన్నర్ ఫర్ ద ఎంపరర్ అనేది ఫాల్స్. హీ ప్రిపేర్డ్ అ హారిబుల్ ఫుడ్ ఫర్ ద ఎంపరర్. దిస్ ఇస్ ట్రూ. వొకాబులరీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, మనకి బిట్స్లో కూడా వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా తెలుసుకోవాలి. Look at these sentences. Observe the underlined words. A. He took some irrelevant decisions. With this, the people grew impatient. Irrelevant, impatient. So these are the underlined words. Here, the prefixes such as ir, il, and im are fixed before the root or stem. Root or stem word అంటే ఒక వర్డ్కి ముందు, ఒక వర్డ్కి ముందు ఐఆర్ అనే ప్రిఫిక్స్ కానీ ఐఎల్ లేదా ఐఎం అనే ప్రిఫిక్స్ కానీ యాడ్ చేస్తే రిలవెంట్కి ఐఆర్ యాడ్ చేస్తే ఇర్రెలవెంట్ అవుతుంది. లాజికల్ ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లాజికల్. పేషెంట్ ఐఎం యాడ్ చేస్తే ఇంపేషెంట్. ఈ ఐఆర్ ఐఎల్ ఐఎం అనేవి ప్రిఫిక్సెస్ అంటాం మనం. ఈ 2 లెటర్స్ని ప్రిఫిక్సెస్ అంటాం. ఈ ప్రిఫిక్సెస్ ఎక్కడ మనం పెడతామంటే ఒక స్టెమ్ వర్డ్ ఆర్ రూట్ వర్డ్ అంటారు. అంటే ఒక వర్డ్ని స్టెమ్ ఆర్ రూట్ వర్డ్ దీనికి ముందుగా అంటే బిఫోర్ ముందుగా పెట్టేవి ఈ 2 లెటర్స్ని ప్రిఫిక్సెస్ అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రిఫిక్సెస్ ఒక రూట్ వర్డ్కి కానీ స్టెమ్ వర్డ్కి కానీ యాడ్ చేస్తామో అక్కడ ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. దీస్ ప్రిఫిక్సెస్ చేంజ్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. By adding a prefix to a word, we get another word. చెప్పాను కదా, ప్రిఫిక్సెస్ ఎప్పుడైతే మనం పెడతామో అంటే యాడ్ చేస్తామో ఆ వర్డ్ యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది అండ్ వీ గెట్ అనదర్ వర్డ్ అంటే న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. హ్యాపీ, అన్హ్యాపీ. యూ అనే ప్రిఫిక్స్ పెట్టాము, అన్హ్యాపీ అయింది. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ వర్డ్ అండ్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ మీనింగ్. సఫిషియంట్, ఇన్సఫిషియంట్. ఐ అనే ప్రిఫిక్స్ ఐఎన్ అనే ప్రిఫిక్స్ మనం ఇక్కడ యాడ్ చేసాం. సో మనకి న్యూ వర్డ్ ఫామ్ అయింది అండ్ మీనింగ్ కూడా చేంజ్ అయింది. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. ఐఎం అనే ప్రిఫిక్స్ యాడ్ చేసాం, న్యూ వర్డ్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ మీనింగ్ కూడా చేంజ్ అయింది. అగ్రీ, డిస్అగ్రీ. డిఐఎస్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేసాం. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. ఐఆర్. సో మనం ఎప్పుడైతే ప్రిఫిక్సెస్ యాడ్ చేస్తామో న్యూ వర్డ్స్ ఫామ్ అవుతాయి అండ్ నెక్స్ట్ మీనింగ్స్ చేంజ్ అవుతాయి. ద ప్రిఫిక్సెస్ ఐఆర్, ఐఎల్, ఐఎం, యుఎన్, ఐఎన్ అండ్ డిఐఎస్ ఆర్ యూస్డ్ టు ఫార్మ్ ద ఆపోజిట్స్ ఇన్ మీనింగ్. ఎప్పుడైతే మనం ప్రిఫిక్సెస్ యాడ్ చేస్తామో ఆ వర్డ్కి ఆపోజిట్స్ ఫామ్ అవుతాయి. Now write the opposite words using the prefixes mentioned above. Balance, imbalance. ఇక్కడ ఐఎం అనే ప్రిఫిక్స్ మనం యాడ్ చేస్తాం. లీగల్, ఐఎల్ అంటే ఇల్లీగల్. ILLEGAL, ఇల్లీగల్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఐఆర్ యాడ్ చేస్తాం, ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్, unacceptable. UN, unacceptable. కంఫర్ట్, డిస్కంఫర్ట్. డిఐఎస్ యాడ్ చేస్తాం ఇక్కడ. సో డిస్కంఫర్ట్. వ్యాలిడ్, ఇన్వాలిడ్. ఐఎన్ యాడ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ప్రిఫిక్స్ అనేది యాడ్ చేస్తామో మనకు అక్కడ న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది, మీనింగ్ చేంజ్ అవుతుంది అండ్ వీ విల్ గెట్ ఆపోజిట్ వర్డ్. In the story, we have come across words such as encouragement, announcement, arrangement, confusion, etc. You might have observed that the
part ment or sion is added to the words encourage, announce, arrange, and confuse in the end. The suffixes ment and sion are used to form nouns out of verbs. మనం స్టోరీ చదివినప్పుడు ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, కన్ఫ్యూజన్ ఈ వర్డ్స్ని మనం చూసాం కదా. మనం ఈ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎంకరేజ్మెంట్, ఎంకరేజ్ అనే రూట్ ఆర్ స్టెమ్ వర్డ్కి మెంట్ అనే సఫిక్స్ యాడ్ అయింది ఇక్కడ. సో అలానే అనౌన్స్మెంట్, అనౌన్స్, మెంట్ అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, అరేంజ్, మెంట్, కన్ఫ్యూజన్, కన్ఫ్యూజ్ అనే వర్డ్కి sion అనేది యాడ్ అయింది. సో ఒక రూట్ ఆర్ స్టెమ్ వర్డ్కి తర్వాత యాడ్ అయ్యే ఆ 4 లెటర్స్ ఆర్ 5 లెటర్స్ కానీ వాటిని సఫిక్సెస్ అంటారు. ద సఫిక్సెస్ ment and sion are used to form nouns. ఇక్కడ మనం నౌన్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి out of verbs. Now write the noun forms of the following using ment, ment or sion. ఇక్కడ మనకి కొన్ని వర్బ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ment లేదా sion అనే సఫిక్సెస్ యూజ్ చేసి నౌన్ ఫార్మ్స్ రాయాలి. ఇంప్రూవ్, ఇంప్రూవ్మెంట్, డిస్కస్, డిస్కషన్, డిప్రెస్, డిప్రెషన్, కన్ఫ్యూజ్, కన్ఫ్యూజన్, enrich, enrichment, treat, treatment. సో వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ అంటే అవి వర్బ్స్, మన ఆ వర్బ్స్కి సఫిక్సెస్ యాడ్ చేసాం ment లేదా sion యాడ్ చేసినప్పుడు మనకి నాన్ ఫార్మ్స్ ఫామ్ అయ్యాయి. You have come across certain words in the lesson such as painter, grateful, etc. You can extract some other words from the parent words like painter, pain, grateful, rate. మనం లెసన్ చదివేటప్పుడు పెయింటర్, గ్రేట్ఫుల్ ఇలాంటి వర్డ్స్ని చూసాం కదా. సో ఈ పెయింటర్, ఈ గ్రేట్ఫుల్ అనే వాటిని పేరెంట్ వర్డ్స్ అంటారు. సో పేరెంట్ వర్డ్స్ అంటే పెయింటర్ అనే వర్డ్ తీసుకుంటే ఈ పెయింటర్ అనే వర్డ్లో పెయిన్ అనే వర్డ్ కనిపించింది కదా. సో దట్ ఈజ్ అనదర్ వర్డ్ విత్ డిఫరెంట్ మీనింగ్. ఈ పెయింటర్ అనేది పేరెంట్ వర్డ్ అవుతుంది. ఆ పెయింటర్లోంచి మనం ఇంకొక వర్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, పెయిన్ అనే వర్డ్ కొత్తగా వచ్చింది. సో నెక్స్ట్ అలానే గ్రేట్ఫుల్లో రేట్ అనేది వర్డ్ ఉంది. సో రేట్. నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. రివార్డ్, రివార్డ్లో వార్, WAR, and next ward, WARD word. Two words were there in the parent word. Reward. Blessings, less, LESS, less. Sing, SING, sing. 2 words ఉన్నాయి ఇందులో. స్నాప్డ్లో NAP, నాప్, ఇంకొకటి స్నాప్, SNAP, స్నాప్. పర్సనల్, పర్సన్, అండ్ నెక్స్ట్ సన్. మ్యాటర్, MAT, మ్యాట్. కంటిన్యూ అనే వర్డ్లో TIN, TIN. అష్యూర్, ASS, ష్యూర్, SURE, ష్యూర్. గోల్డ్లో గో, అండ్ నెక్స్ట్ ఓల్డ్. ప్రాపర్లీ, ప్రాపర్. రోప్, ROPE, రోప్. స్లోలీ, స్లో, లో, LOW, లో. సో ఇక్కడ ఏం చేసామంటే వాళ్ళు ఇచ్చిన వర్డ్స్లో ఆ వర్డ్లోనే ఇంకా ఏమైనా కొత్త వర్డ్స్ అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ అనమాట ఉన్నాయా లేదా అని చూసాం. ఉన్న వాటిని మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. రివార్డ్లో WAR అనేది మీనింగ్ఫుల్ వర్డే కదా, WAR, వార్. అలానే వర్డ్. సో ఇలా బ్లెస్సింగ్స్లో లెస్, సింగ్. స్నాప్లో నాప్, స్నాప్.
పర్సనల్లో పర్సన్ సన్, మ్యాటర్ మ్యాట్, కంటిన్యూ టిన్, ఎష్యూర్ యాజ్ ష్యూర్, గోల్డ్ గో ఓల్డ్, ప్రాపర్లీ ప్రాపర్ రోప్, slowly slow low. Thank you friends. Please like, share and subscribe for more updates.